పేరు చెప్పండి. చెప్పరా చెప్పండి. మాది మురమ గ్రామం, కడియం మండలం, తూర్పుగోదావరి జిల్లా, శ్రీనివాసు. మేము ప్రతి సంవత్సరం ఎడ్ల పోటీలు పెడతాం. సుమారు 50 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇక్కడ. మేము ప్రతి సంవత్సరం ఉగాదికి పెడతాం. జరుగుతుంది ఎలా అండి? ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తుంది? ఏంటండి పన్నెండు ఏమంటారు? 110 గజాలండి. 110 గజాలు. ఈ మామూలుగా రాజా పందెం అంటారు దీన్ని. చక్రాలు 2 తిరగకుండా కట్టేసి 150 క్వింటాలు వేస్తామండి బరువు. ఇది 1951 నుంచి మా పూర్వీకులు కొనసాగిస్తున్నారు దీన్ని. అదే ఆచారాన్ని మేము కొనసాగిస్తున్నామండి. అప్పుడైతే వాళ్ళు మామూలుగా పరుగు పందాలు, పట్టు పందాలు 2 పెట్టేవారు. పరుగు పందెం అయితే మీకు కిలోమీటర్ పెట్టేవారు అప్ అండ్ డౌన్. అప్పుడు మామూలుగా మీకు రోలింగ్ కప్ అని మామూలుగా మీకు బంగారపు నంది ఇచ్చేవారండి. అప్పుడు ఏకగ్రీవంగా 3 సంవత్సరాలు కొట్టాలి. అది పందెం ఏకగ్రీవంగా 3 సంవత్సరాలు కొడితే 2 తులాలు పెట్టి నంది బొమ్మ చేయించి రోలింగ్ ప్రైజ్ కింద ఇచ్చేవారు అప్పుడు. ఇది 1951 నుంచి కొనసాగుతుందండి. ఇది పట్టు పరుగు కూడా మీకు అంటే ఇప్పుడు రోడ్లు బాగోక మీకు 2 కిలోమీటర్లు ఉండాలి దానికి. ఇదైతే 110 గజాల మీకు. పూర్వం అయితే మా ఊళ్ళో ఉన్నదప్పుడు మీకు 3 క్వింటాలు 4 క్వింటాలు వేసేవారు బరువు. అంశోధులు గారు రెడ్డి అది ఉన్నదప్పుడు అండి 300 కేజీలు. ఇప్పుడు మామూలుగా రైతు వారీగా మీకు ఎడ్లు మేపలేక అద్దె బళ్ళోళ్ళ దగ్గర ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి దాని గురించి మేము తగ్గించవలసి వచ్చిందండి బరువు. రైతులు ఎవరు మేపుతలేదు ఎడ్లని. దాని గురించి మేము ఈ బరువు తగ్గించవలసి వచ్చిందండి. ఇంకా మామూలుగా ఈ రోడ్డు బాగుపోవటం మీద మీకు పరుగు పందాలు మానేసామండి. ఈ రోజా పట్టు పందాలే కొనసాగిస్తున్నాం అండి. ఈ పట్టు పందెం ఎంత దూరం అండి? 110 గజాలు అండి. 110 గజాలు మీకు 16 సెకండ్లు వెళ్తే 14-16 సెకండ్లు వెళ్తే ప్రథమ బహుమతి వస్తుంది. ఇంకా 18-20 వచ్చిన ఎలా మీకు సెకండ్ థర్డ్ లో పడిపోతాయి. అది అంటే ఇది ఇప్పుడు టైమింగ్ ప్రకారం కదండి? టైమింగ్ ప్రకారం అండి. రికార్డ్ ఎంత అండి? రికార్డ్ అయితే మీకు 13 అండి. మాది 13 చేసింది. మాది మౌలపర్తి చంద్రప్రసాద్ అండి. మాదే కొట్టింది. మాది ఏకవరుసని 18 పందాలు కొట్టింది. 18 పందాల్లోనే ఒక పందెమే మామూలుగా మీకు సెకండ్ వచ్చింది. ఉన్న పందాలు 17 పందాలు కూడా ఫస్ట్ అండి. అది చెరువులో ఈతకి తీసుకెళ్తే మామూలుగా దారాలు చిక్కుబడి మామూలుగా కాలం చేసింది అది. ఇప్పుడు ఈ బండి ఎన్ని పందాల నుంచి ఉందండి? ఈ బండి అండి. ఈ బండి అయితే మీకు కొంచెం ఇందులో 15 సంవత్సరాల నుంచి ఇదే. అయితే మీకు ఇది విరిగిపోయింది. దీన్ని మామూలుగా దీన్ని మళ్ళీ వేసాం పోలిగారు అంటారు దీన్ని. ఈ చక్రాలు అవన్నీ దానియ్యా బండి. వయసు అయితే మీకు ఎక్కువ ఉంటదండి. బండి వయసు అయితే మీకు 40 సంవత్సరాలు ఉంటది బండి వయసు అయితే. కాకపోతే ఏంటంటే ఈ బాగులు వీటిలో పెట్టుబడులు పందాలు వచ్చే టైంకి ఏమన్నా పోతే చేయించడం అది ఇది అండి. బండి వయసు అయితే మీకు 40 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు ఇది ఇవాళ ఛాన్సాలు అంటే మీకు 2 లక్షల రూపాయలు అవుద్ది. ఈ చేసే వాళ్ళు కూడా తగ్గిపోయారు జనం. ఇప్పుడు బండి ఇప్పుడు ఆల్రెడీ చక్రాలు కట్టేసారు. కట్టాలండి. చక్రం ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి రావాలి. మీకు ఓ పక్కే కృష్ణా జిల్లా పందెం అయితే మీకు మామూలుగా రౌండ్ తిరుగుతాయి. బండ కాకుండా ఇదే పందెం వాళ్ళు వేస్తారో మీకు వాళ్ళు వెనక్కి ముందరికే రావాలి. వాళ్ళ పరుగు అక్కర్లేదండి. వాళ్ళకి మామూలుగా ఇంత ఇన్ని రౌండ్లోనే ఉంటది. వాళ్ళది అయితే మీకు మీరు స్టార్టింగ్ మీ హైయెస్ట్ ముందు మీరు పెట్టినప్పటి నుంచి చూసుకుంటే అప్పుడు జతలో ఎన్ని జతలు వచ్చాయండి? 20 జతలు 10 జతలు కూడా వచ్చి మీరు ప్రొద్దున మొదలెడితే సాయంత్రం అయిపోయేదండి పరుగు పట్టును. పరుగు అయిన తర్వాత పట్టు తర్వాత మధ్యలో మీకు మేము కొన్నాళ్ళు గుర్రాలను పోషించామండి. ఇంకా మామూలుగా వీటిని పోషించి జనం రాక మాకు రైతు ఇబ్బంది పడిపోతున్నాడని మేము తీసాం. లేకపోతే ఆ ప్రదర్శన కూడా మీకు ఏకవర్షం గుడి కట్టిన తర్వాత మీకు 2010 నుంచి మామూలుగా మీకు కొంచెం ఇంచులో 3 సంవత్సరాలు కొనసాగించాను నేను. గుర్రాల ప్రదర్శన కూడా మీకు 3 సంవత్సరాలు కొనసాగించాను. మామూలుగా చుట్టుపక్కల ఎన్ని గ్రామాల నుంచి ఇందులో మనకి వస్తాయండి? మీకు చుట్టుపక్కల అంటే మీకు కొంచెం గ్రామాలు అంటే చెప్పలేము. ఒక్కోసారి 20 గ్రామాల నుంచి రావచ్చు,
10 గ్రామాల నుంచి రావచ్చు, అది ఇంకా దూరం నుంచి రావచ్చు, ఇంకా దూరం నుంచి కూడా రావచ్చు అండి మీకు తీర్థం సమయంలో. జనాలు ఈ పందాలు చూడడానికి ఎక్కడికి విపరీతంగా వస్తారు మీకు. ఎట్లా ఇప్పుడు జరిగి పట్టు పన్ను ఇక్కడ కాకుండా ఇంకా ఎన్ని చోట్ల జరుగుతాయి? లేదండి, పట్టు పన్ను ఇంకెక్కడ పెడతలేదండి. మా పూర్వీకులు పెట్టడం గురించి మేము ఇక్కడ కొనసాగిస్తున్నాం తప్ప ఇది దీనికి కొంచెం కష్టంతో కూడుకున్న పని అండి దీన్ని. అలా మీకు ఈ బళ్ళు కూడా లేవు కదా, ఇప్పుడు ఇవి కూడా లేవు. ఇప్పుడు మామూలు ఇప్పుడు పట్టు పందంలో మీరు ఇప్పుడు బండి పెట్టారు కదండి, బయట నార్మల్ గా తిరిగేదానికి ఇప్పుడు ఈ పట్టులో పెట్టి ఈ బండికి తేడా ఏంటండి? వీటికి ట్రైనింగ్ ఇస్తామండి. కాదండి, ఇది బండి అంటే ఈ బిల్లుని దీనికి చక్రాలు కడతామని బరువని అంటే మామూలుగా దీనికి వీళ్ళ మామూలుగా చేసే వాళ్ళు కరువు అయిపోయారు కదా. ఇప్పుడు దాని గురించి టైర్ బళ్ళు ఉంటున్నాయి. టైర్ బళ్ళు అయితే ఈ పందానికి పని అవ్వదు మీకు, టైర్ బళ్ళు పని అవ్వదు అని చేత దీన్నే కొనసాగించాలి. కూడా పక్కన కూడా ఐరన్ అది పోకుండా కానీ మీకు ఏం చేతంటే నేను కూడా 2 సార్లు దెబ్బతిన్నాను మీకు. అక్కడికి ఇరిగిపోయింది పోలుగార, దాని గురించి అంత స్ట్రాంగ్ చేయవలసి వచ్చింది. పోలుగారు మార్చాలంటే ఈ రోజులో ఎంత అవుతుంది? పోలుగారు మార్చాలంటే ఇంకా మీకు ఇది వెయ్యాలంటే మాత్రం మీకు ఒక 80,000 ఎంత టేక్ కర్ర అయిపోయింది. 1,00,000 రూపాయలు అవుతుంది. అంత టేక్ కాదండి, ఇది మామూలుగా మధ్య మీకు. ఏమో నక్కిరి కొంచాలు, అవి ఏమో పూటీలను అవి టేకి. అది కాడి టేకే. కాడి కూడా మీకు తేలిగ్గా ఉండాలి. అదే మీకు ఈ బండ్లావిడ వాళ్ళది ఉంటది కదా, అదైతే మీకు 300 కేజీ వస్తుంది. అది 250 కేజీ కానీ